ఈ రోజుకి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. 2025 ఆగస్ట్ 19th మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. స్టిల్ ఇంకా నమ్మలేకపోతున్నాం. తను ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నారు. నన్ను ధీమా ఉంది. తనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా అలా సడన్గా ఎలా వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. ఇప్పటికే క్వశ్చన్ మార్క్ మాకే కాదు, చుట్టుపక్కల అందరికీ అసలు అలా ఎలా వెళ్ళిపోయారు అని. తను లేని 1 ఇయర్ ఎంత కష్టంగా గడిచాయంటే చెప్పలేము. డాడీ చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. అది డబ్బు పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు. ఇప్పటికీ మేము ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మాకు ఇది చేశాడు మీ డాడీ, అది చేశాడు అంటే చాలా ప్రౌడ్గా ఉంది. డాడీ ఎలా అంటే, నువ్వు పదబెట్ట నేను వస్తున్నా అని చెప్పేవాడు. వెనక్కి ఒకసారి తిరిగి చూస్తే ఒక్క అడుగు దూరంలోనే ఉండేటోడు. అది ఎలా అని అనిపించేది. డాడీ ఎలా అంటే, మనం ఎంత సంపాదించామో అన్నది కాకుండా, మనం లేనప్పుడు మనల్ని ఎంతమంది గుర్తు చేస్తున్నారు, మనం ఎంతమందికి హెల్ప్ చేసాము అన్నది. ఈ విషయంలో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. మాతోనే కాదు, మా పిల్లలతో కూడా చాలా టైం స్పెండ్ చేశాడు. ఆ టైం, ఆ మూమెంట్స్ మళ్ళీ రావేమో. పిల్లలు కానీ మేము కానీ ఇప్పుడు ఏం అడిగినా అసలు లేదు కాదు అనకుండా ఆ నిమిషమే బయటికి వెళ్ళేవాడు. ఏం డాడీ ఎలా వెళ్తున్నావు అంటే, పిల్లలు అడిగారు కదా అనే ఒక్క కారణంతో ఇంట్లో అల్లుండని కూడా అదే విధంగా ట్రీట్ చేసేవాడు. పెద్దల్లుని అయితే నువ్వే నా కొడుకు అని చెప్తుండే. ఈవెన్ బ్రదర్స్ కిడ్స్, సిస్టర్స్ కిడ్స్ అందరినీ ఒకేలా ట్రీట్ చేసింది. అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకపోయేది. తనతో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టి పంపిస్తుండే. ఇంట్లో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటుండే. తన స్నేహితులతో, లేకపోతే మా తమ్ముడు చెల్లితో ఎలా ఉండే ఏంటి ప్రతి విషయం షేర్ చేసుకుంటుండే. ఎందుకు చెప్పాలి ఏంటి అని అలా ఏం ఆలోచించకపోతుండే. మా ఇద్దరిది కొంచెం బాండింగ్ ఎక్కువనే. చాలా మిస్ అవుతున్నా. డాడీ వాయిస్ వినకుండా 1 year అవుతుంది. Tata was like kind to everyone. Like he was helpful to everyone. He understand many people. He also kept like whenever events came, instead of keeping only his family members or relating blood group, he called everyone in this village. He was kind and he was also like brave. Like he made like a great sarpanch. He was good and many people also liked him. I think that Tata was good. He took care a lot about everyone, like his blood relation and also the people who were not in his blood. But I think he was the only person I seen with the most humanity in my life. అందరూ అంటుండే ఇట్లా ఏదున్నా మమ్మీ పప్పనే ఉండాలి, ఇట్లా ఎవ్వరున్నా సరే మమ్మీ పప్పనే లాస్ట్కి ఉంటారు. ఎంత ఉన్నా కూడా ఎందుకో వాళ్ళిద్దరు అంటే ఇట్లా అయిపోతుండే. కానీ ఏదున్నా కానీ నేను మొన్న ఇట్లా సమ్మర్లో కూడా ఏదో ఒకటి ఇట్లా